ఇప్పుడు వీడియోలో మనం చూడబోయేది 5.2 యాంప్లిఫైర్ గురించి అండి. వాళ్ళ కోసం అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం హెవీగా అయితే తయారు చేసి ఇచ్చాము. ఈ యాంప్లిఫైర్ వచ్చేసి టోటల్గా మనం మహారాజా ఆడియో బోర్డ్స్తో అయితే మనం తయారు చేసామండి. 5.2 ఛానల్ కోసం అయితే మనం 2 ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాము. యాంపియర్ అవుట్పుట్ మంచిగా ఉండాలంటే పవర్ వైర్ ఈ విధంగా అయితే నేను యూజ్ చేస్తాను అనమాట. 1² mm వైర్ అయితే నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు రిమోట్ కిట్కి నేనేం చేశానంటే ఇక్కడ ఈ విధంగా SMPS యూజ్ చేస్తాను. ఫ్యూటెక్ మనకి FT004G అనే మోడల్ ఉంటుంది. ఈ సబ్ కంట్రోల్ అండి. MR1250 అనమాట. ఇది 5 ఛానల్ మహారాజా బోర్డ్ అనమాట. ఇక్కడ సబ్కి వచ్చేసి మహారాజా 4 FET మోనో బోర్డ్స్ అని డాల్బీ డిజిటల్ వాటి కోసం కన్వర్షన్ కోసం ఈ ఫ్యూటెక్ డికోడర్. ఇక్కడ 6 రిలేస్, ఇక్కడ ఒకటి సబ్ రిలే. ఫ్యూటెక్లో ఇది పెద్ద డిస్ప్లే అనమాట. దాని తగ్గట్టు ఫ్యూటెక్ డిస్ప్లే అయితే తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మన సబ్ క్రాస్ ఓవరింగ్ బోర్డ్. ఇది ఫ్యూటెక్ డికోడర్కి సంబంధించిన మదర్ బోర్డ్ అండి. ఇది మనకి ఎంత క్వాలిటీగా ఐటమ్ వాడితే దాని తగ్గట్టే మనకు అవుట్పుట్ కూడా వస్తుంది. మన వీడియోలో మనం లాస్ట్కి దీని ప్రైస్ కూడా నేను మీకు రివీల్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఇప్పుడు వీడియోలో మనం చూడబోయేది 5.2 యాంప్లిఫైర్ గురించి అండి. ఈ 5.2 యాంప్లిఫైర్ వచ్చేసి మనకి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సుయాద్ నగర్ నుంచి అయితే నరేష్ అనే కస్టమర్ అయితే మనకు ఆర్డర్ ఇచ్చారండి. వాళ్ళ కోసం అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం హెవీగా అయితే తయారు చేసి ఇచ్చాము. మన వీడియోలో మనం లాస్ట్కి దీని ప్రైస్ కూడా నేను మీకు రివీల్ చేస్తాను. అందరూ ప్రైజ్ అన్నా అని అడుగుతూనే ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నాను, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనమైతే ప్రైస్ మారుతూ ఉంటుంది. ఒక ప్రైస్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు అని. ప్రజెంట్ ఈ యాంప్లిఫైర్ ప్రైస్ ఎంత అనేది నేను మీకు లాస్ట్లో అయితే చెప్తాను. దానికోసం అయితే మన వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ యాంప్లిఫైర్ వచ్చేసి సింపుల్గా 5.2లో అయితే మనం డిజైన్ చేసాము. ప్లస్ హెవీగా డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ అయితే తయారు చేసాము. దీని ఇంటర్నల్గా మనకి ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు డీటెయిల్గా ఇంటర్నల్గా చూపిస్తాను. ప్లస్ ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ టోటల్గా చూపిస్తాను. స్టే కనెక్టెడ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన యాంప్లిఫైర్ ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం బ్రాండింగ్ ఏమి వేయట్లేదు, ఇన్ ఫ్యూచర్ నేను వేస్తానండి. ఓకేనా, ప్రస్తుతం అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఐటమ్తో అయితే నేను తయారు చేస్తున్నాను. మీకు 5.1 యాంప్లిఫైర్స్ కూడా మన బ్రాండింగ్ అవసరం లేదు. టోటల్ ఇంటర్నల్గా మనం మెయిన్గా మంచిగా చేస్తే చాలు. ఫ్యూచర్లో అయితే మన బ్రాండింగ్ కూడా ఇస్తాను, విఏ అనే లోగోతో, విక్కీ ఏవి టెక్ అని. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇది సబ్ కంట్రోల్ అండి. రెగ్యులర్గా అన్నిటికి వచ్చేటట్టే మనం దీనికి కూడా సబ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ వచ్చేసి అయితే USB పోర్ట్ అయితే ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ కంట్రోల్, రోటరీ ఎన్కోడర్ అని చెప్పాను కదా, అదైతే వస్తుంది. పవర్ స్విచ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి డిస్ప్లే వచ్చేసి ఫ్యూటెక్ మనకి FT004G అనే మోడల్ ఉంటుంది, అది వస్తుంది. పెద్ద డిస్ప్లే అనమాట. సైడ్కి మన వ్యూ మీటర్స్ కూడా ఉంటాయి. మీకు మన దీని చెకింగ్ వీడియోలో ఆ వ్యూ మీటర్స్ అయితే బ్లింకింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు కనబడుతుంది. ఇప్పుడు దీని ఇంటర్నల్గా మనం ఏం యూజ్ చేసాం చూద్దాం. ఇప్పుడు ఇంటర్నల్గా చూడండి ఫ్రెండ్స్, నేను క్యాబినెట్ అయితే ఓపెన్ చేసేసాను. ఇది టోటల్గా 5.2 యాంప్లిఫైర్ కాబట్టి ఇంటర్నల్గా మనం చూడండి 5.2 ఛానల్ కోసం అయితే మనం 2 ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాము. 24/024 10 amps ట్రాన్స్ఫార్మర్ అనమాట ఇవి. దానికి సంబంధించిన పవర్ సెక్షన్స్ అయితే యూజ్ చేసాము. మనం ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ వచ్చేసి టోటల్గా మనం మహారాజా ఆడియో బోర్డ్స్తో అయితే మనం తయారు చేసామండి. ఇక్కడ 5 ఛానల్కి వచ్చేసి మహారాజా 5 ఛానల్ బోర్డ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మహారాజాలో మనకి మోడల్ కనబడుతుందిగా మీకు, MR1250 అనమాట. ఇది 5 ఛానల్ మహారాజా బోర్డ్ అనమాట. ఇక్కడ సబ్కి వచ్చేసి మహారాజా 4 FET మోనో బోర్డ్స్ అనమాట.
మనకి కుమార్ ఆడియోకి మహారాజా బోర్డ్కి కంపేర్ చేసుకుంటే పంచ్ అనేది కొద్దిగా తేడా ఉంటుందండి. ఇది ఇంకా కొద్దిగా హెవీ పడుతుంది మీకు. కుమార్ ఆడియో కూడా బాగుంటుంది కానీ దాని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది వేరేలాగా ఉంటుంది, దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది. అది మన యూసేజ్ బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ కస్టమర్కి అయితే నేను మళ్ళీ కంప్లైంట్స్ రాకుండా మహారాజాతో అయితే చేసిస్తానని చెప్పాను. దాని తగ్గట్టు అయితే మహారాజా ఆడియో బోర్డ్స్ అయితే నేను చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే పవర్ సెక్షన్కి వచ్చేసి 2 ట్రాన్స్ఫార్మర్లు, దానికి సంబంధించిన పవర్ సెక్షన్స్. ఇక్కడ మనం ప్రొటెక్షన్ కిట్కి వచ్చేసి ఈ విధంగా అయితే యూజ్ చేసాము. ఓకేనా, ఇది 5 ఛానల్ 5.1 ఛానల్, సబ్కి ఇంకా ఎక్స్ట్రా రిలే అనమాట. 5.2 కదండి ఇది. టోటల్ ఇక్కడ 6 రిలేస్, ఇక్కడ ఒకటి సబ్ రిలే. ఎక్కువ మ్యాక్సిమం మీరు 5.1లలో చూడండి, మ్యాక్సిమం ఇప్పుడు సబ్కి మినిమం ఈ మాత్రం రిలే అన్న ఉండేటట్టు చూసుకోండి. ఏంటంటే మనకి ట్రిప్పింగ్ అవకాశాలు అనేది తక్కువ ఉంటాయి. ఇలాంటి రిలేస్ ఉన్న మాత్రం మనం యూజ్ చేయండి. ఒకవేళ సబ్కి యూజ్ చేస్తా అంటే ఇట్లా ఇండివిజువల్గానే యూజ్ చేయండి, అది ఇంకా బెటర్. 5 ఛానల్కి చిన్న రిలేస్ వచ్చినా పర్లేదు. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ కిట్లో మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే ఈ ఫ్యాన్స్ ఉంటాయి కదా, జనరల్గా దీనికి మనకి హీట్ సెన్సార్ వస్తుంది. హీట్ సెన్సార్ వస్తే ఏమవుతుందంటే జనరల్గా మనకి ఈ ఆడియో బోర్డ్ అనేది హీట్ ఎక్కినప్పుడు మాత్రమే మనకి ఫ్యాన్స్ అనేది రన్ అవుతాయి. కంటిన్యూస్గా రన్నింగ్ అనేది ఉండదు. అది హీట్ అయ్యి మన ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉన్నప్పుడు అది మనకి ఈ ఫ్యాన్స్ అనేది ఆన్ అయిపోతుంది సెన్సార్ వల్ల. మళ్ళీ దాని తర్వాత కూల్ డౌన్ అయిపోయాక మళ్ళీ ఈ ఫ్యాన్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఏంటంటే మనకేంటంటే టెంపరేచర్ కంట్రోల్ ప్రకారం ఈ ఫ్యాన్స్ అయితే తిరుగుతాయి. ఈ రెండేమో దానికే మనం అడ్జస్ట్ చేసామన్నమాట. ప్రొటెక్షన్కి వచ్చేసి మనం ఇది ఎక్స్ట్రీమ్ యాంప్స్ అనమాట. ఎక్స్ట్రీమ్ యాంప్స్ అనే వాళ్ళది ఇది ప్రొటెక్షన్ కిట్. ఇది వచ్చేసి హైఫై ఆడియోలో సింగిల్ రిలే సబ్కి అయితే అది వాడాను. ఇప్పుడు టోటల్గా మనం ఇప్పుడు మనం సబ్కి వచ్చేసి మహారాజా మోనో బోర్డ్స్ 2 4 మోనో బోర్డ్స్ యూజ్ చేసామండి. కంపల్సరీ మనం పవర్కి అయితే ఈ విధంగా అయితే 1 స్క్వేర్ mm వైర్ అయితే నేను యూజ్ చేస్తాను. ఓకేనా, జనరల్గా అందరూ ఏం చేస్తారంటే మనం 10 కోర్ వైర్ ఉంటుంది కదా, అదే వైర్తో పవర్ కూడా ఇచ్చేస్తారు. మనం అలా ఉండదు. కంపల్సరీ మనకి యాంపియర్ అవుట్పుట్ మంచిగా ఉండాలంటే పవర్ వైర్ ఈ విధంగా అయితే నేను యూజ్ చేస్తాను అనమాట. ఇంకా మనకు పవర్ పెరిగే కొద్దీ దాన్ని బట్టి మన ఈ గేజ్ కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నేనేంటంటే కంపల్సరీ క్వాలిటీలో అయితే ప్రిఫరెన్స్ చూస్తాను. దాని తగ్గట్టు అయితే నేను ఇవి మనం కాంపోనెంట్స్ అయితే యూజ్ చేస్తాం. కాంపోనెంట్స్ అని కాదు, వైర్ కానీ ఏదైనా కానీ కంపల్సరీ క్వాలిటీ అనేది ఉండాలి. మనకి ఎంత క్వాలిటీగా ఐటమ్ వాడితే దాని తగ్గట్టే మనకు అవుట్పుట్ కూడా వస్తుంది. మనకి ఇదే బడ్జెట్లో ఇదే ప్రైస్లో నాకు అంత క్వాలిటీ కావాలంటే కాదండి. కంపల్సరీ క్వాలిటీ కావాలంటే ప్రైస్ పెట్టాలి. యాంప్లిఫైర్స్ విషయంలో యాంప్లిఫైర్సే కాదు, స్పీకర్ ప్యాకేజ్ అయినా ఏదైనా క్వాలిటీ కావాలంటే కంపల్సరీ ప్రైస్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం సబ్కి అయితే 4 మోనోలు 2 వాడాము. 2 ఛానల్ సబ్. ఇక్కడ 5 ఛానల్కి వచ్చేసి మహారాజా చెప్పాను కదండి, మహారాజా MR1250 ఈ మోడల్లో ఉంటుందన్నమాట. ఇది టోటల్ మనకి ఇది ఏంటంటే 5200 ఉంటాయి అనమాట. ఇవన్నీ మిగతా వాటిలో ఏంటంటే 5200 1943 ట్రాన్సిస్టర్లు వస్తాయి. ఇందులో ఏంటంటే టోటల్ 5200 ట్రాన్సిస్టర్సే వస్తాయి. ఇక్కడ వచ్చేసి 5 ఛానల్కి అయితే మహారాజా వాడాము. మనం ఇప్పుడు ఇంటర్నల్గా ఇది ఫ్యూటెక్ డికోడర్ చూడండి. ఇప్పుడు మనం డాల్బీ డిజిటల్ వాటి కోసం కన్వర్షన్ కోసం ఈ ఫ్యూటెక్ డికోడర్ మనం దీనికి ప్యారలల్గా ఏం చేసామంటే ఫ్యూటెక్ రిమోట్ కిట్ అయితే తీసుకున్నాం. దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఫ్యూటెక్లో ఇది పెద్ద డిస్ప్లే అనమాట, దాని తగ్గట్టు ఫ్యూటెక్ డిస్ప్లే అయితే తీసేసుకున్నాను. ఇటు సైడ్ మనకి వ్యూ మీటర్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 వ్యూ మీటర్స్ అయితే వీళ్ళకైతే ఇన్స్టాల్ చేసాము. ఇక్కడ వచ్చేసి మన సబ్ క్రాస్ ఓవరింగ్ బోర్డ్, దానికి సంబంధించిన కంట్రోల్. ఈ బ్లూ ఎల్ఈడీస్ ఏంటంటే మనకి అవుట్ సైడ్ మనకి కనబడడానికి మాత్రం బ్లూ ఎల్ఈడీస్ అయితే పైనుంచి కింద డైరెక్షన్లో అయితే నేను ఇచ్చాను. ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు రిమోట్ కిట్కి నేనేం చేశానంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే దీని నుంచి బక్ కన్వర్టర్ పెడతారు, మనం అయితే ఆ విధంగా అయితే పెట్టట్లేదు. ఈ విధంగా SMPS యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు జనరల్గా ఇప్పుడు అందరు హౌస్ పర్పసెస్లో అందరు కరెంట్ అనేది ఒకలాగా ఉండదు, ఫ్లక్చుయేషన్స్ అనేది ఉంటూ ఉంటాయి. కంపల్సరీ ఆ ఫ్లక్చుయేషన్స్తో కొద్దిగా ప్రొటెక్షన్ ఉండడం కోసం అయితే నేను ఈ విధంగా SMPS అయితే యూజ్ చేస్తున్నాను. చిన్న అడాప్టర్ అండి, జనరల్గా అలాంటి అడాప్టర్ అయితే యూజ్ చేస్తాను. బక్ కన్వర్టర్ అయినా ఇదైనా దగ్గర ఒకటే కాస్ట్ వస్తుంది. దాని బదులు నేను బక్ కన్వర్టర్ పెట్టే బదులు ఈ విధంగా యూజ్ చేస్తాను. దీనికి ప్లేస్ అనేది నేను దీనికైతే స్టిక్ చేసేసాను అనమాట, ఇది కదలదనమాట. దీనివల్ల మనకి ఏంటంటే జనరల్గా నా రిమోట్ కిట్స్ కానీ డికోడర్ కానీ సేఫ్ సైడ్ ఉంటాయి అనమాట. ఇందులో మోస్ట్లీ కాస్ట్లీ ఐటమ్ అనేది అదే. మ్యాక్సిమం మనకి ఫాల్ట్ వస్తూ ఉంటాయి, మిగతా అయితే ఫాల్ట్ వచ్చే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అయితే మనం ఏది గ్యారంటీ ఇవ్వలేం, కానీ మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. జాగ్రత్త వాడుకుంటే ఏది ప్రాబ్లం రాదు. దీని ఇంటర్నల్ కూలింగ్ వచ్చేసి మనమైతే 2 ఫ్యాన్స్ అయితే యూజ్ చేసాము. ఇక్కడ ఒకటి ఇది ఎగ్జాస్ట్ బయటికి పోవడానికి అనమాట. టోటల్గా పైనుంచి డౌన్ సైడ్ డైరెక్షన్లో అయితే నేను ఇచ్చాను. కూలింగ్ పైనుంచి కిందికి అయితే వెళ్తుంది. దీని ద్వారా ఏం చేస్తుంది, ఈ 3 బోర్డ్స్ అయితే కూలింగ్ అవుతాయి. నాకు ఇందులో ఈ క్యాబినెట్లో అయితే ఇంకా ప్లేస్ అయితే లేదు. వాళ్ళు ఫస్ట్ అయితే దీన్ని 5.1 అడిగారు,
తర్వాత నేను మొత్తం వర్క్ మ్యాక్సిమం అయిపోయిన తర్వాత 5.2 చేయండి అని అడిగారు. సో నేను ఇదే క్యాబినెట్లో అడ్జస్ట్ చేశాను. లేదు అంటే నేను వాళ్ళు నాకు ముందే చెప్పుంటే నేను క్యాబినెట్ 15 ఇంచ్ డీప్ క్యాబినెట్ అయితే నేను యూజ్ చేసేవాడిని. సో మనం ఇక్కడ ఇందులో డీప్ అంటే జనరల్గా రెగ్యులర్గా వాడే క్యాబినెట్ అయితే వాడాను, లేదు అంటే 15 డీప్ క్యాబినెట్ అయితే వాడేవాడిని. సో ఇందులో కంజెస్టెడ్గా అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం ఇది ఫ్యూటెక్ డికోడర్కి సంబంధించిన మదర్ బోర్డ్ అండి ఇది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ మొత్తం ఈ బోర్డ్ వెనుకనే ఉంటుంది. టోటల్గా ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మనం యూజ్ చేసిన కాంపోనెంట్స్ అయితే. ఏంటంటే ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టే మనం లోపల కాంపోనెంట్స్ అయితే యూజ్ చేస్తాం. ఒకటి పర్టికులర్గా ఈ విధంగా ఇది వాడాలి అని లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం అయితే యూజ్ చేస్తాం అనమాట. కంపల్సరీ కాంపోనెంట్ ఎంత మంచిగా ఉంటే మీకు అవుట్పుట్ క్వాలిటీ కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా 6 ఛానల్ స్పీకర్ సాకెట్స్ ఇక్కడ ఉన్నాయి. సెంటర్కి వచ్చేసి ఇక్కడ ఇచ్చాను. నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు 6 స్పీకర్ సాకెట్, ఇక్కడ ఫ్యాన్, దీని ఎగ్జాస్ట్. మనం ఫ్యూజ్ హోల్డర్ అయితే పెట్టట్లేదండి. మనం ఇచ్చే యాంప్లిఫైర్స్కి నేను మ్యాక్సిమం ఫ్యూజ్ హోల్డర్ ఎందుకు పెట్టట్లేదు అంటే దీంతోపాటు వచ్చే ఫ్యూజెస్ ఏమవుతున్నాయంటే మనకి మ్యాక్సిమం అది ఫ్యూజ్ హోల్డర్ ఉంటుంది కదా, ఫ్యూజ్ పోవట్లేదు కానీ ఫ్యూజ్ హోల్డర్ అనేది బర్న్ అయిపోతుంది. సో నేను వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తున్నాను అంటే చిన్న స్విచ్ బోర్డ్ అనేది దాంట్లో మామూలు జనరల్గా మనకి స్విచ్ బోర్డులలో ఫ్యూజెస్ వస్తాయి కదా, అలాంటి ఫ్యూజ్తో ఒక స్విచ్ బోర్డ్ చేసుకొని దాని నుంచి అటాచ్ చేసుకోండి. దానివల్ల మీకు సేఫ్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్యూజ్ ఉన్నా మీకు అక్కడ ఉన్న రెండు ఒకటే పని చేస్తుంది. ఓకేనా, ఏం ప్రాబ్లం ఉన్నా ఆ ఫ్యూజ్ అయితే ముందు పోతుంది, దాని తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యూజ్ అనేది. ఓకేనా, అందుకే నేను ఇక్కడ ఫ్యూజ్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే ఇది బర్న్ అయిపోతుందని. ఇప్పుడు ఇక్కడ మన ఫ్యాన్ అయితే ఎగ్జాస్ట్ కిందకి అయితే ఇచ్చాం. ఫ్యాన్ టోటల్ మనకి హీట్ ఎయిర్ అనేది బయటికి ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇదేంటంటే మనకి పైనుంచి క్యాబినెట్లో కటింగ్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఎయిర్ తీసేసుకొని కింద వీటిని అయితే కూల్ చేస్తుంది. ఎందుకంటే హీట్ సింక్స్ కింద వైపు ఉన్నాయిగా, మ్యాక్సిమం కూల్ చేసేస్తుంది. ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. మనకి ఫ్యాన్స్ కూడా ఏంటంటే చూసాం కదా, ప్రొటెక్షన్ ద్వారా మనకి ఎప్పుడు కావాలో అంటే హీట్ బాగా ఉన్నప్పుడే ఆన్ అవుతుంది, దాని తర్వాత కూల్ అయిపోయాక ఒక నార్మల్ టెంపరేచర్ వచ్చాక అది ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా అయితే అది అడ్జస్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది డికోడర్ బోర్డ్ అయితే ఉంది. ఫ్యూటెక్ FT003 డికోడర్ అయితే వాడాము, వర్షన్ 2 ఇది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నదైతే ఇదే. ఇక్కడ వచ్చేసి మనకి 6 ఛానల్ ఇన్పుట్, అంటే 6 ఛానల్ అంటే ఇందులో మనం 4 పిన్స్ అయితే యూజ్ చేసాం. ఏంటంటే AUX2 అండ్ AUX3. AUX1 ఏంటంటే ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా ఈ డికోడర్ ద్వారా మనకు అక్కడ ఎస్ఎన్ అయిపోతుంది, అందుకే AUX2 AUX3 అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి జనరల్గా ఈ ఫ్యూటెక్ రిమోట్ కిట్స్ ద్వారా బైపాస్ అయిపోతుంది అనమాట. AUX1 అనేది దీని నుంచి బైపాస్ అయిపోయి మనకి ప్రోలాజిక్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఏది మన స్టీరియో సెక్షన్ యూజ్ చేసినా కూడా ప్రోలాజిక్ ఎఫెక్ట్ అనేది ఎక్సలెంట్గా ఇస్తుంది. ఇందులో మనకి ఫ్యూటెక్ రిమోట్ కిట్స్లో బెనిఫిట్ ఏంటంటే కొద్దిగా ఆడియో మోడ్స్ కూడా మంచిగా ఉంటాయండి. టోటల్గా ఇంటర్నల్గా ఈ యాంప్లిఫైర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, జనరల్గా బనానా సాకెట్స్ అనేది ఇప్పుడు బ్లాక్ అండ్ రెడ్లో ఇంకోటి కాంబినేషన్లో 2 కంబైన్ అయిపోయి వస్తున్నాయి. జనరల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను ఎక్కువ అది వాడను, ఎందుకంటే అదేమవుతుందంటే మనకి ఇక్కడ ఈ స్లాట్లో జనరల్గా మనం కూర్చోబెడితే ఏమవుతుందో టైట్ చేసినంత వరకు ఓకే బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో మనం ఓపెన్ చేసి టైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది అటు ఇటు పోయి ఈ బాడీకి టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కింద గ్రూవ్ అనేది ఉండదు ఆ బ్లాక్ అండ్ రెడ్ వాటికి. గ్రూవ్ లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది మెటల్ క్యాబినెట్ కదా, పాజిటివ్ అనేది పోయి గ్రౌండ్కి తగిలితే టోటల్గా మీకు ఈ సెక్షన్లో అయితే మీరు ఏం అసైన్ చేశారో దానికి సంబంధించిన ఐసీ కానీ బోర్డు అనేది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేనేం చేశానంటే ఇక్కడ ఈ 2 అయితే వాడాను. ఈ రెండింటికి ఏంటంటే చిన్న కప్లింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది, దాని తగ్గట్టు హోల్ నేను పెట్టుకున్నాను. ఇది మేల్ అండ్ ఫీమేల్ కప్లింగ్ అనేది ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనం ఎంత ఊపినా లూజ్ అయిపోయినా కూడా మీకు బాడీకి తగిలే ఛాన్స్ అయితే ఉండదు. దానివల్ల మనకి పిన్స్ అయితే ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అనేది ఇక్కడ ఇచ్చేసాను, సరౌండ్ లెఫ్ట్ రైట్ ఇక్కడ ఇచ్చేసాను. ఈ కింద 2 ఏమో సబూఫర్స్ ఇచ్చాను, సెంటర్ వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చాను. వాళ్ళకి ఏంటంటే కస్టమర్ కొద్ది కన్ఫ్యూజన్ లేకుండా సబ్ 2 ఇక్కడే ఇచ్చేసాను. ఇది మన దీనికి వచ్చేసి సెంటర్ వచ్చేసి ఈ విధంగా. టోటల్గా ఈ యాంప్లిఫైర్ డీటెయిల్స్ వచ్చేసి అయితే ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకోసం అయితే ఒక మ్యూజిక్ అయితే ప్లే చేసి వినిపిస్తాను. మనకి లైవ్లో విన్నదానికి మన ఈ ఫోన్లో విన్నదానికి చాలా తేడా ఉంటుంది. మీరు కంపల్సరీ హెడ్ ఫోన్ అయితే యూజ్ చేయండి, మ్యాక్సిమం కొద్దిగా అవుట్పుట్ అనేది మీకు వినపడచ్చు. ఓకేనా, లైవ్లో విన్నదానికి చాలా తేడా ఉంటుంది. లైవ్లో మాత్రం మీకు ఎక్సలెంట్గా వస్తుంది సౌండ్ అనేది. మీకోసం అయితే చిన్న వీడియో శాంపుల్ అంటే చెకింగ్ శాంపుల్ అయితే నేను మీకు వేస్తున్నాను, ఒకసారి వినండి.
ఇది వితౌట్ సబూఫర్. ఇప్పుడు సబూఫర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ డీటెయిల్స్ ఓకేనా, దీని ఎక్స్ప్లెనేషన్. మీకు మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఆ విధంగా మీకు ఏమవుతుందంటే మన వీడియోస్, కొత్త వీడియోస్ ఏమున్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో జనరల్గా నేను దీని ప్రైస్ అయితే రివీల్ చేయబోతున్నాను. మనం ప్రైస్ అసలు రివీల్ చేయొద్దు అనుకున్నాను, కానీ కస్టమర్స్ అందరూ ఏంటంటే మనకి కామెంట్స్లో అన్న ప్రైస్ చెప్పండి అంటుంటే మన ఈ వీడియోలో ప్రైస్ చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ప్రతి యాంప్లిఫైర్, ప్రతి కాన్ఫిగరేషన్ ఒక ప్రైస్ అనేది ఉండదు. అంటే కాన్ఫిగరేషన్ మారే కొద్దీ మనకి ప్రైజెస్ అయితే వేరీ అవుతూ ఉంటాయి. దాని తగ్గట్టు ప్రైజెస్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ వచ్చేసి మనం 25,000 అయితే మనం కస్టమర్కి అయితే ఛార్జ్ చేస్తున్నాము. ఈ కాన్ఫిగరేషన్తో. ప్రైజెస్ కూడా ఏంటంటే కొద్దిగా గొప్ప నెగోషియబుల్ అవుతాయండి. మరీ మేజర్గా అయితే నెగోషియబుల్ ఉండవు. ఎందుకంటే ప్రతి ఐటమ్ మనం బయట నుంచి తెచ్చేదే, మనం ఓన్లీ మేకింగ్ ఛార్జ్ అయితే మనది ఉంటుంది. మిగతా ఐటమ్ అంతా మనం బయట నుంచి తెచ్చేదే. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ వచ్చేసి 25,000 మన కస్టమర్కి ఛార్జ్ చేసామన్నమాట. అలాగే ఇప్పుడు మీకు కూడా ఇలాంటి సేమ్ కాన్ఫిగరేషన్ కావాలనుకుంటే ప్రెజెంట్ రేట్ వచ్చి 25,000 ప్లస్ ఈ ప్రైజెస్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. రిమోట్ కిట్స్ కూడా అలాగే అండి. అందులో ఉన్న మోడ్స్ కానీ సెలెక్షన్స్ బట్టి మనకు ప్రైజెస్ అనేది మారుతుంది. ఇప్పుడు జనరల్గా ఫ్యూటెక్ రిమోట్ కిట్స్ ఏంటంటే కొద్దిగా కన్సిస్టెంట్గా ఉంటాయి. ఫ్యూటెక్ కానీ జెమ్టెక్ కానీ ఇవి కొద్దిగా ప్రోగ్రామింగ్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. అందుకే ఇవి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా ఏంటంటే వాళ్ళ బ్రాండింగ్తో అంటే లోకల్ ఇంకా మిగతా వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. అవేమవుతున్నాయంటే జనరల్గా మనకి కొద్దిగా హమ్మింగ్ నాయిసెస్ కానీ ఆ రిమోట్ కిట్ ద్వారా హమ్మింగ్ నాయిసెస్, అలా కాకుండా ఏంటంటే మనకి బ్లూటూత్ నాయిస్ అనేది, అది కాకుండా ప్లస్ ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ ఇష్యూస్ అనేది వస్తాయి. ప్రోగ్రామింగ్ ఇష్యూస్ అంటే జనరల్గా ఏం లేదు. ఇప్పుడు మీకు వాల్యూమ్ కంట్రోల్స్ ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే మనం తిప్పిన 2-3 సెకండ్స్కి అనేది మనకి ఇక్కడ డిస్ప్లేలో అనేది మూవ్ అవుతుంది. ఇన్స్టెంట్గా కాన్స్టెంట్గా అయితే ఉండదు. జెమ్టెక్లో ఇంతకుముందు ఆ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు మనకి పెద్ద రిమోట్ కిట్లో అయితే సాల్వ్ చేశాడు. చిన్న రిమోట్ కిట్ అయితే నేను చూడలేదు. అందుకే నేను ఫ్యూటెక్లో ఏంటంటే మనకి ఇది కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇలా తిప్పంగానే మనకి ఇక్కడ పెరగడం కానీ లాగింగ్ ఇష్యూస్ అనేది ఉండదు. అందుకే ఫ్యూటెక్ అయితే నేను వాడతాను. టోటల్గా మన వీడియో మీకు ఇన్ఫర్మేషనల్ అనిపించుంటుంది. అలాగే ప్లస్ కస్టమర్స్ కూడా మన నెంబర్ గురించి అడుగుతున్నారు. నెంబర్స్ వచ్చేసి కంపల్సరీ డిస్క్రిప్షన్లో నేను మన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. మీ రిక్వైర్మెంట్ అనేది మన వాట్సాప్ నెంబర్కి అయితే పోస్ట్ చేయండి. దాని తగ్గట్టు నేను మీకు దాని ప్రైస్ అనేది ఎంత అనేది చెప్తాను. దాని తగ్గట్టు మీరు నేను అనేది ప్రొసీడ్ అయ్యి మనం ఒక యాంప్లిఫైర్ అయితే చేసుకోవచ్చు. కంపల్సరీ మన డిస్క్రిప్షన్ అయితే మన నెంబర్స్ అయితే ఉంటాయి. మీకు మన ఎక్స్ప్లెనేషన్ ప్లస్ మన యాంప్లిఫైర్ గురించి మన ఈ వీడియో ఇన్ఫర్మేషనల్గా అనిపించుంటే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకైతే పోస్ట్ చేయండి. ఆ విధంగా మన వీడియోస్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి. అలాగే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్గా మన ఈ వీడియోలో వచ్చేసి అయితే ఇది ఫ్రెండ్స్. స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్ విక్రమ్.